మావోయిస్టులకు మరోసారి గట్టి షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందగా చాలా మందికి గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డిఆర్జీ బలగాలు భారీగా పాల్గొన్నాయి. కాగా ఇవాళ ఉదయం నుంచి భద్రతా బలగాలు నక్సల్స్ కి మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా కేశవరావు ఉన్నారు. కాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేశవరావుపై 1.5 కోటి రివార్డు ఉంది. ఈ ఎదురు కాల్పుల్లో కేశవరావుతో పాటు మరికొందరు కీలక నేతలు హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో బాంబు దాడి ప్రధాన సూత్రధారి అయిన నంబాల కేశవరావు ఈ ఎన్కౌంటర్ లో చనిపోయారు. 2010లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మృతిలోనూ ఇతనిదే కీలక పాత్ర. మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018 నుంచి పార్టీకి సుప్రీం కమాండర్ గా కేశవరావు బాధ్యతలు వహిస్తున్నారు. ఇతను గెరిల్లా వ్యూహాలు రచించడం, ఐఈడీలు పేల్చడంలో దిట్ట. ఎంటెక్ చేస్తున్న సమయంలో నక్సలిజానికి ఆకర్షితుడైనట్లు తెలుస్తుంది. కాగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.